ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపొస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గూర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, టీవీ ద్వారా WCM కుటుంబ సభ్యులవుతున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథ ధ్యానంలో 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. అందులో దాదాపుగా మనం 7 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం 8వ వచనము నుండి ధ్యానం చేయడం ప్రారంభిద్దాం. బహుశా ఈరోజు ఒకే వచనాన్ని ధ్యానించడం సాధ్యపడుతుందేమో. చాలా క్లిష్టమైన సంక్లిష్టమైన సంగతులను మనం మాట్లాడుకోబోతున్నాం. చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. ఈ ఒక్క వచనం ఈరోజు మనం ధ్యానించుకోవడానికి చాలా కష్టంగా ఉండబోతుంది. ఈరోజు హేతువాదులు అనేకులకు జవాబులు ఇవ్వబోతున్నాం. మనం తర్కించడం ఎట్లు, పరిశీలించడం ఎట్లు అనే మెట్లెక్కబోతున్నాం మనం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శ్రద్ధ వహించండి, దృష్టి నిలపండి, ఆలోచించండి. ప్రశ్నలు కలిగితే మీరు నోట్ డౌన్ చేసుకోండి. స్ముర్న గురించి మనం ధ్యానం చేస్తాం. మొదట స్ముర్న సంఘం గురించి ఈరోజు ఎక్కువ మాట్లాడడం, కానీ స్ముర్న అంటే ఏమిటో అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు ఒక కొత్త విషయం, బహుశా మహానుభావులందరికీ తెలుసు, చరిత్రలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రైట్ తమ్ముడు, యువర్ రైట్ అని పెద్దవాళ్ళు, నిజమే అన్నయ్య అని చిన్నవాళ్ళు, సరిగా చెప్పారండి అని సేవకులు కూడా సంతోషిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు రక్షణను గూర్చి వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీకు, అక్కడ అంటాడు, జ్ఞాపకము చెయ్యగోరుచున్నాను, మీకు ముందుగానే తెలిసి ఉన్నను, జ్ఞాపకము చెయ్యగోరుచున్నాను. స్ముర్నా సంఘం అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటి పాఠాలు మనకు నేర్పించేదే. కానీ ఈ రోజుకి నేను ఒక సంగతిని నేను మీతో చెప్తున్నాను. పౌలు గారు సేవ జరిగించినటువంటి సంఘాలలో, పౌలు గారు సేవా పరిచర్య జరిగించినటువంటి ప్రాంతాలలో ఇదొకటి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను జాగ్రత్తగా వినండి. 7 సంఘాలను దేవుడు ప్రస్తావించాడు కదా పేర్లు. ఈ 7 సంఘాలను దేవుడు పేర్లతో సహా ప్రస్తావించడానికి అత్యంత మర్మభరితమైన ప్రథమ కారణం ఇంకొకటి ఉంది. ఏమిటో తెలుసా? ఆ 7 సంఘాలలో పౌలు గారు పరిచర్య చేశారు. మొదటిది. రెండవది, ఆ 7 సంఘాలు పౌలు గారు పుట్టిన దేశంలోనే ఉన్నాయి. మూడవది, ఆ 7 సంఘాల్లో పౌలు గారు వేసిన పునాదులు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక ముందు కలగబోయే సంఘములన్నిటికీ 3 కారణాలు చాలు. పౌలు గారు సేవ చేసిన ప్రథమమైన ప్రాంతములు, పౌలు గారు అక్కడే జన్మించిన ప్రాంతము, ఏమండి, తర్వాత పౌలు గారు వేసిన పునాదులు. కాబట్టి ఇక అదే పునాది పైన యావత్ ప్రపంచ క్రైస్తవ్యం అంతా కట్టబడాలి అనే ఉద్దేశంతో ఆ 7 మాత్రమే దేవుడు ప్రస్తావించడం జరిగింది. అనగా పౌలు గారి ద్వారా దేవుడు వేసిన పునాదులపై సంఘ నిర్మాణం జరగాల్సిందే. అందుకే ఆ 7 మాత్రమే ప్రస్తావించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆసియా ఖండంలోనే
ఏ ఖండం అది? ఆసియా ఖండమే. మనం ఉన్నది కూడా ఏ ఖండం? మనం కూడా పౌలు గారి పునాది మీదే ఉందాం అయితే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఒక్క మాట మీకు చాలా ఆలోచనలను కలగజేస్తుంది. ఏమండి? అవును, పౌలు గారు పుట్టిన దేశం ఏమిటి? ఏ దేశంలో పుట్టాడు? ఆసియా ఖండంలోనే అందరూ పుట్టారు. యేసుప్రభు కూడా పుట్టాడు లేండి. ఆయన పుట్టిన దేశం ఏమిటి? టర్కీ దేశం. ఏ దేశం అది? టర్కీ దేశం. ఈ సంఘాలన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దుఃఖించి బాధపడవలసిన విషయం ఏంటంటే టర్కీ దేశంలో ఇప్పుడు క్రైస్తవులు 10,000 మందిలో ఒక్కరే ఉన్నారంట. ఎంత బాధాకరమైన విషయం. అక్కడ 7 లక్షలు 8 లక్షల మంది ఏదో తక్కువ జనాభా ఉన్నారు. 10,000 మందికి ఒక్కరు చొప్పున మాత్రమే అక్కడ క్రైస్తవులు ఉన్నారంటే ఎంత తక్కువ జనాభా. బహుశా 8 లక్షల్లో కనీసం 1,00,000 మంది కూడా అక్కడ ఉండుండరేమో. సువార్త జరగట్లేదు. పౌలు గారు పుట్టి పౌలు గారు సేవ చేసిన ప్రాంతంలో ఏమి లేదు అక్కడ. ఎంత బాధాకరమైన విషయం అదే. ఇప్పుడు కొన్ని విషయాలను మనం నేరుగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం స్ముర్నా సంఘం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇది చాలా గొప్ప పట్టణము కలిగినటువంటి సంఘం. ఈ స్ముర్నా అనేది చర్చ్ మాత్రమే కాదు, ఒక పట్టణం కూడా. ఈ సంఘం ఎక్కడైతే ఉండేదో ఆ పట్టణం చాలా గొప్పది. ఆ పట్టణంలో సంగీతాన్ని కూడా ఎక్కువగా ప్రేమించేవారు ఉండేవారు. తర్వాత ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం అది. అంత మాత్రమే కాకుండా అక్కడ దేవుని పిల్లలు ఎక్కువగా శ్రమ పడ్డారు, ఎక్కువగా ఇబ్బందులకు గురి చేయబడ్డారు. ఏమండి? అంత మాత్రమే కాకుండా ఇది చాలా అందమైన పాత పట్టణం, పురాతనమైన పట్టణం. అంత మాత్రమే కాకుండా గ్రీకు సామ్రాజ్యపు పట్టణం. ఆ వాతావరణం అంతా మనకు అక్కడ కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ సంఘ నిర్మాణం జరిగించడానికి ఆనాడు పౌలు గారు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్ముర్నా గురించి మనం ధ్యానించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. 1, 2, 3, 4 అని చెప్పుకోలేకుండా చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అప్రిషియేట్ చేశాడు. స్ముర్నా సంఘాన్ని దేవుడు అప్రిషియేట్ చేశాడు. దేవుని కొరకు శ్రమలను భరించింది, ఓర్చుకుంది. ఇప్పుడు వాటిని మనం ధ్యానించట్లేదు. 8వ వచనం మాత్రమే మనం ధ్యానించబోతున్నాం. రైట్. ఇప్పుడు 8వ వచనం ఇంకొకసారి చదువుదాం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. అంతకుముందు మనం ఎఫెసీ సంఘమును గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాం? ఎఫెసీ సంఘయుగం ఒకటి ఉండింది. ఎఫెసీ సంఘయుగములో ఎఫెసీ సంఘపు దూత ఎవరు? పౌలు గారే అని ప్రకటించేశాం. కానీ ఇక ముందు మనం పేర్ల ప్రస్తావన చేయలేని పరిస్థితులు. ఎందుకు అలా పేర్ల ప్రస్తావన చేయలేదు, చేయడం ఎందుకు కుదరదు అనే దాన్ని మరలా వచ్చే సందేశంలో చెప్తాను. మనం ఇక నుండి ఈ పేర్లను ఎందుకు ప్రస్తావించలేకపోతున్నామనే కారణానికి చాలా విషయాలు చెప్పాలి. నేను చాలా సంగతులు మాట్లాడాలి. కాబట్టి నెక్స్ట్ మరలా మనం 9, 10 వచనాలు ధ్యానించుకునేటప్పుడు చెప్తాను. ఈ రోజుకి మాత్రం 8వ వచనం మాత్రమే ధ్యానిస్తున్నాం కాబట్టి కాల పరిధిని బట్టి కొన్ని విషయాలు దాటివేస్తున్నాను, గమనించండి. స్ముర్నాలో ఉన్న సంఘపు దూత, ఆ దూతను గురించి తర్వాత మాట్లాడతాను. ఈలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. రైట్. ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. మొదటివాడు, కడపటివాడు. ఎవరి మొదటివాడు, కడపటివాడు అని దాని గురించి ఆలోచన చేద్దాం. అక్కడ మాట అన్నాడు. ఏమనన్నాడు? మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. ఎందుకు? పునరుద్ధానుడైన వాడు చెప్పిన సంగతులు అంటే అయిపోయేది. చనిపోయి బ్రతికిన వాడు చెప్పిన సంగతులు అని చెప్తున్నాడు. అవును, ఈయన ఎవరు? ఖచ్చితంగా నజరేయుడైన యేసు. ఈయన చనిపోయి బ్రతికిన తర్వాత చెప్పే సంగతులు వేరు, ఆయన అంతకుముందు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన సంగతులు వేరు. ఏమండి? కానీ బ్రతికి ఉన్నప్పుడు ఏం చెప్పాడో దాన్ని ఆనుకునే కంటిన్యూషన్గా ఈ ప్రకటన గ్రంథం అంతా చెప్పాడు. బ్రతికున్నప్పుడు చెప్పలేదు ఇవన్నీ. బ్రతికున్నప్పుడు చెప్పిన సంగతులు వేరు. ఏమండి? అయితే బూరలను గూర్చి, ముద్రలను గూర్చి, అంత్య అబద్ధ క్రీస్తును గూర్చి అలా కొన్ని విషయాలు చెప్పాడు. వాటిని ఆనుకొని మరలా కొన్ని విషయాలు కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇక్కడ ప్రకటన గ్రంథంలో. రైట్. ఇప్పుడు ఈ సంగతులు ఎవరు చెప్తున్నారు చూడండి ఒకసారి మీరందరూ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చెప్పిన మాట ఇక్కడ రాయబడింది కాబట్టి ఇక్కడ చెప్పిన వాడే ఇక్కడ చెప్తున్నాడు. 8వ వచనం కూడా చూడండి. అల్ఫయు ఒమేగయు నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. రైట్. అంటే
చనిపోయి తిరిగి లేచిన వాడును నేనే అని చెప్పుకున్నవాడు 18వ వచనంలో కనబడ్డాడు. ఆ 18వ వచనంలో మృతుడై బ్రతికి అనడానికి ముందేమన్నాడు? మొదటి వాడను అంటే అర్థం ఏమిటి? ఆల్ఫా. అదే 8వ వచనంలో స్థిరపరచబడింది. 22:13 చూడండి. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. రైట్. ఇప్పుడు ఈ సంగతులన్నీ మనకి 8వ వచనంలో కనబడతాయి. మొదటి వాడను కడపటి వాడను, మృతుడై తిని బ్రతికి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది ఎవరు? ఖచ్చితంగా యేసు ప్రభువే. రైట్. ఇప్పుడే నేను మీకు విషయం చెప్తాను. కొత్త నిబంధన కాలంలో ఈ మాటలు పలుకుతున్నటువంటి క్రీస్తు మనకు కనబడుతున్నాడు కదా, ఇవే మాటలు మరలా పాత నిబంధన కాలంలో కనబడతాయి. చూద్దాం ఒకసారి మనం అందరం కూడా. రండి, మీ అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 44:6. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? క్రీస్తువా? సైన్యములకు అధిపతియగు యెహోవానా? సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను మొదటి వాడను కడపటి వాడను. అదేంటండి? ఈ మాట ఎవరు అంటున్నారు ప్రకటన గ్రంథంలో? యేసు ప్రభు. మొదటి వాడను కడపటి వాడను, మృతుడై తిని బ్రతికి తిని. ఇదే మాట మరలెవరు అంటున్నారంటే ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ మాట తండ్రికి వర్తిస్తుందా కుమారునికి వర్తిస్తుందా? కుమారుని. మరి ఇక్కడ యెహోవా అని రాయబడింది. అందుకే నేను ఒక సందేశం చేశాను. ఏమది? యెహోవాను గూర్చిన మర్మము అనే మెసేజ్. యూట్యూబ్లో కూడా ఆ సందేశం ఉంది. దాంట్లో ఏం చెప్పానంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే బిరుదు కుమారునికి ఇవ్వబడిన బిరుదు. అంటే ఇక్కడ కూడా ఎవరు చెప్తున్నారు? కుమారుడే. అంటే కుమారుడు మొదటి నుండే ఉన్నవాడు. అంటే యెహోవా అనే పేరు కలిగి ఆయన కూడా ఉన్నాడన్నమాట. చూడండి ఒకసారి ఆ మాట ఇంకొకసారి. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇక్కడే కొంచెం వివాదం. మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప వేరే దేవుడు లేడని ఎవరు అంటున్నారు? సైన్యములకు అధిపతి అగు. మరి తనకు పైన తండ్రి అయిన దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడుగా. మరి నేను తప్ప ఎవరు దేవుడు కాదు అంటే తండ్రి దేవుడు కాదని చెప్తున్నట్లా? నేను తప్ప వేరే దేవుడు లేడంటే పరిశుద్ధాత్ముడు దేవుడు కాదని చెప్తున్నట్లా? యెహోవా సాక్షులు ఈ విషయాన్ని గుర్తుపట్టాలి అని చెబుతున్నట్లు కాదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాట త్రియేకునికి వర్తించేది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడై ఉన్న ఒక్క దేవుడు చెప్పగలిగిన మాట అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను నేరుగా ఒక మాట అడుగుతున్నా, ఇది యెహోవాను గూర్చా కుమారుని గూర్చా? ఈ మాట కుమారుడే కదా చెప్తున్నాడు అక్కడ. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎవరు చెప్పారు? కుమారుడే. సైన్యములకు అధిపతి ఏమండి? విశ్వానికి రాజు తండ్రి అయితే తండ్రి రాజ్యంలో ఉన్న సైన్యములకు అధిపతి ఎవరు? కుమారుడు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా యెహోవాను గూర్చిన మర్మం అనే సందేశంలో చెప్పుకున్నాం. కాబట్టి యెహోవాను గూర్చిన మర్మం అనే సందేశం అందరూ వినండి. టీవీ ద్వారా వింటున్న వారు కూడా ఖచ్చితంగా విని ఒక అభిప్రాయానికి రండి. సో ఇక్కడ మాట్లాడుతున్నది కుమారుడైన దేవుడే. యెషయా గ్రంథము 48:12 చూడండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. నేనే ఆయనను. ఎవరు ఆయన? నేనే ఆయనను, మొదటి వాడను కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఈ లెక్క ప్రకారంగా సమస్త సృష్టి స్థితిలయ కారకుడుగా ఉన్నవారెవరు? కుమారుడే. సమస్తాన్ని నిర్మించింది ఎవరు? కుమారుడు. ఆకాశమును చేసింది ఎవరు? కుమారుడు. భూమిని చేసింది ఎవరు? కుమారుడు. ఆదామును చేసింది ఎవరు? కుమారుడు. సమస్తము ఆయన వలన, ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగెను. కొలస్సీ 1:16 రాయబడిన మాట. ఆమేన్. కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటిది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా? ఫిక్స్. మొదటి వాడను కడపటి వాడను. రైట్. ఇప్పుడు కుమారుడైన దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడా కదా? మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది కదా? ఈయన ఏమన్నాడు? మృతుడై. ఇప్పుడు అక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ మొదటివాడు కడపటివాడు సమస్తం ఎరిగినవాడు చనిపోయి బ్రతికిన చెప్పే సంగతులు ఒకటి ఉన్నాయంట. ఇప్పుడు ఆ మాటలో ఒక మర్మం ఉన్నది. చూడండి ఏమని రాయబడింది అక్కడ. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. అంటే ఆయన బ్రతుకున్నప్పుడు కొన్ని చెప్పలేని సంగతులు ఉన్నాయన్నమాట. అదేంటండి? ఎందుకని అలా చెప్పలేడు?
ఎందుకని అలా చెప్పడం కుదరదు అంటే అదొక నియమం. పంపబడిన వాడు మాటలాడకూడనివి కొన్ని ఉంటాయి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నేను కొన్ని చెప్పవల్ల పడదు, చెప్పడం కుదరదు, సాధ్యపడదు అన్నాడు. మృతుడైన తర్వాత, బ్రతికిన తర్వాత, ఆరోహణుడై వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పదగిన కొన్ని సంగతులు ఓపెన్ అయ్యాయి. అధికారికంగా కొన్ని చెప్తున్నాడు. అప్పటి వరకు కొన్ని చెప్పలేదు. అందుకే ఈ మాట రాయించుకున్నాడు, మృతుడై బ్రతికిన వాడు చెప్పు సంగతులు. మీ మధ్యలో ఉన్నప్పుడు చెప్పిన వాడు సంగతులు కాదు, మృతుడై బ్రతికిన వాడు చెప్పే సంగతులు ఇవి. అంటే మీ మధ్యలో నేను సామాన్య మనిషిగా ఉన్నాను, ఇప్పుడు మరలా నేను నా మహిమను ధరించుకొని చెబుతున్న సంగతులు ఇవి. ఆమేన్. అంటే దీని అర్థం ఏమిటంటే, భూమి మీదకి కుమారుడుగా పంపబడిన క్రీస్తు కొన్నిటి మీద అధికారం లేనివాడుగాను, కొన్నిటి మీద అధికారం గలవాడిగాను భూమి మీద ఉన్నాడు. ఆయన భూమి మీద సర్వాధికారి అయిన దేవుడిగా ఉండలేదు, భూమి మీద దేవుని ద్వారా అధికారం పొందిన మనుష్యుడిగా ఉన్నాడు. ఆయన భూమి మీద మనిషిగా ఉంటే, ఇదిగో మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు, ఈయన దేవుడు ఏంటండి అని అంటున్నారు ముస్లిం సహోదరులు కొందరు. నేను చెప్తున్నది ఏమిటంటే, దైవత్వాన్ని అక్కడ విడిచిపెట్టి, మహిమనంతా అక్కడ విడిచిపెట్టి, రిక్తుడై సామాన్య మానవుడై భూమి మీదకి వచ్చి అక్కడ విడిచిపెట్టిన మహిమ ఏ అధికారము ఇతనికి ఆపాదిస్తుందో అంతవరకు మాత్రమే ఆ శరీరంలో ఉండి ఆయన పనిచేశాడు. అందుకే అంటాడు కదా, నీవు నా కొరకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు. ఆ అమర్చబడిన శరీరములో ఒక బౌండరీ ఉంది కదా. దేవుడు మనుషులకు ఏం వేసి ఉన్నాడంట? పొలిమేరలు వేసి ఉన్నాడు. అంతవరకే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్త వినండి. ఆయన ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏ సంగతులు చెప్పగలిగాడు? రాకడను గూర్చి చెప్పగలిగాడు, తన రాజ్యమును గూర్చి చెప్పగలిగాడు, కొన్ని సూచనలను కూడా చెప్పగలిగాడు. కానీ బ్రతికి లేచిన వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? బ్రతికి లేచిన వాడు తన రాకడను గురించి చెబుతున్నాడు. ఏమండి, అది ఎలా జరుగునో చెబుతున్నాడు. ఏ సంఘటనలు, ఏ ముద్రలు విప్పితే ఏమేమి అవ్వునో బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేదు ఆయన కదా. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ముద్రలు విప్పితే ఏం జరుగునో కూడా చెప్తున్నాడు. బ్రతుకున్నప్పుడు ఇంత స్పష్టంగా చెప్పలేదు. బ్రతుకున్నప్పుడు కొన్ని సంగతులు చెప్పాడు, లేచిన తర్వాత ఇంకొన్ని సంగతులు చెప్పాడు. అయితే ప్రథమంగా ఆయన లేచిన తర్వాత చెప్పే ఇంకొక ప్రథమమైన సంగతి ఏమిటంటే, 1000 ఏండ్ల పరిపాలన గురించి చెప్పాడు, నూతన యెరూషలేము గురించి కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకే నేను బ్రతుకున్నప్పుడు చెప్పిన సంగతులను కూడా నువ్వు టాలీ చేసుకోవాలి బాబు అని అర్థం అవ్వడానికి, మరణించి మరలా బ్రతికిన వాడు చెబుతున్న సంగతులు. మరణించానంటే అంతకుముందు మీ దగ్గర బ్రతికాను, అప్పుడు చెప్పాను కదా, చెప్పి మరణించాను కదా, మరలే బ్రతికి చెప్తున్నాను ఇప్పుడు అంటే అవి గుర్తు చేసుకోమని. అందుకే నేను ప్రకటన గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సంగతులు జతపరిచాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు నేను మీ ముందు పెడతాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు కొన్ని బౌండరీస్ కలిగి ఉన్నాడని చెప్పాను కదా, అది కూడా మనం ఒకసారి చూద్దాం. యేసు ప్రభుని తన శిష్యులు మాట అడిగారు, అయ్యా ఆ దినములు ఎప్పుడు వస్తాయి, ఆ గడి ఎప్పుడు వస్తుంది, ఆ కాలమును గురించి ఒకసారి మాట్లాడవా అని. మార్కు సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. రైట్. ఇప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. మ్యాక్సిమం ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాలో అన్నీ చెప్పేశాడంట. అది ఎక్కడుంది చూడండి ఒకసారి మీరందరూ. 22-23 వచనాలు. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తము మీకు ముందుగా చెప్పి ఉన్నాను. చదవండి అమ్మా. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. రైట్. ఇప్పుడు ఇవన్నీ చెప్పేశాడు కదండి రాకడను గురించి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాలు చూడండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఎవరు ఎరగరంట? దూతలు ఎరగరు, సరే. మనుషులు ఎరగరు, సరే. కుమారుడైనను
ఎరుగరు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జరిగే సంగతులు తెలియని వాడు దేవుడు ఎట్లవుతాడు చెప్పండి? దేవుడు అయ్యే అవకాశం ఉందా? ఇది ప్రశ్న అన్నమాట, హేతువాదుల ప్రశ్న, ముస్లిం సహోదరుల ప్రశ్న. జరిగేవి తెలిసిన వాడు, సర్వమెరిగిన వాడే దేవుడు. నిజమే బాబు, సర్వమెరిగిన వాడు దేవుడే. ఆయన మానవ రూపిగా ఉన్నప్పుడు ఏమేం చెప్పాలో అన్నీ చెప్పేశాడంట. కానీ ఇక్కడ ఆ దినమైనను ఆ గడియ అయినను అంటాడు. సూచనల గురించి అన్నీ చెప్పేశాడు, కానీ దినమును గూర్చి గడియను గూర్చి కుమారుడైనను ఎరుగడు అని ఎందుకు చెప్పాడంటే, మానవ మాత్రుడై ఉన్నప్పుడు తాను చెప్పకూడని విషయం అది. మరలా రిపీట్ చేస్తున్నాను, వినండి. మానవ మాతృడై ఉన్నప్పుడు తాను చెప్పకూడని విషయం అది. తనకు అధికారము లేదు. తెలియదు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, పూర్తిగా తెలియదని కాదు. తెలియకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? బాబు ఇప్పుడు నాకు తెలియదు అని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, ఆయన మనుషుడిగా ఉన్నాడు ఆ నిమిషానికి. మనుషునికి అది తెలియని అవసరం లేదు. ఆ గడియ తెలియక్కర్లేదు, ఆ దినం సూచనలు తెలిస్తే చాలు. ఆయన ఎప్పుడొస్తాడో గ్రహించగలిగిన అంచనా ఉంటే చాలు మనుషుడికి. దినము గడియ తెలియనక్కర్లేదు. ఎందుకు తెలియకూడదు? అది మరలా వచ్చే వారం తప్పక మాట్లాడతాను. ఎందుకు తెలియకూడదు అనే మర్మం మనం ఈసారి మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువే దాన్ని మనకు తేట తెల్లం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చాలా స్పష్టంగా, చాలా ఉన్నతంగా వివరించారు. మేము గ్రహించగలిగేటట్లు కూడా మీరు చేశారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ సంగతులను మరలా విని మేము జీర్ణించుకుందుము గాక. మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మా పక్షమై నిలుచుండండి ప్రభువా. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మేమందరం కూడా ఆ వచనమును గురించి ఇంకా అనేక ప్రశ్నలకు అనేక జవాబులు తెలుసుకుందుము గాక. ముస్లిం సహోదరులు, హేతువాదులు వీటి విషయమై శ్రద్ధ వహించి యథార్థవంతులై నేర్చుకుందురుగాక. ఇంకా వారు అడిగే ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ప్రభా, వాటికి జవాబు చెప్పడం కూడా మీరే మా నోట పెట్టి మాట్లాడించండి. మీరు గెలిపించండి, సాధించండి. జయించిన వారిని నీతో కూడా నీ సింహాసనమందు కూర్చుండనిత్తునన్నావు. శోధన జయించుటకు, వాక్యము మాలో నెరవేరుటకు, మా స్వబుద్ధిని జయించుటకు మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.